నిన్ను తిరిగి మీ అత్తారింటికి పంపించే బాధ్యత నాదక్కా. నువ్వు బాధపడకక్కా. అవునమ్మా నందిని, నీ చెల్లెలికి లక్షలు లక్షలు ఇచ్చే గొప్ప మనసున్న శ్రీమంతులు యజమానులుగా ఉన్నప్పుడు మనం ఎందుకమ్మా బాధపడ్డాం? అదే ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర లక్షలు తీసుకొని వస్తుంది. అక్క, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు. వీలైనంత తొందరగా నేను డబ్బులు ఏర్పాటు చేసి నిన్ను మీ అత్తగారింటికి పంపించే బాధ్యత నాది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళక్క. రే రాఖీ, నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్ళు. ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఊరి మీద పడి గాలి తిరుగుతావు కదా, వెళ్ళు. అమ్మ సత్య, నువ్వేం అనుకోనంటే ఒక మాట అడగనా? ఏంటి? ఏం లేదమ్మా, నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చావనుకో, నువ్వు చెప్పినట్టు ఊరి మీద బలాదూరుగా తిరగడానికి వెళ్తాను. ఇదిగో వెళ్ళు, తాగి తందనాలాడు, వెళ్ళు. సత్య, నువ్వు ఇప్పుడు ఆ 10 లక్షల కోసం సిటీలో వాళ్ళ దగ్గరికి మాత్రం నాటకం ఆడడానికి వెళ్ళొద్దు. నీకు డబ్బులు కావాలంటే నేనే ఏదో రకంగా ఏర్పాటు చేస్తాను. బాబు, నీకొక దన్నం, నీ డబ్బులకో దన్నం. నువ్వు నాకు ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ 10 లక్షలు ఎలా అయినా సంపాదిస్తాను. నువ్వు మూసుకుని వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. అది కాదు సత్య, మరి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? సరే వెళ్తాను. లారీ పాప, మనం వెళ్దాం పద. మళ్ళీ నేను నటించడానికి వెళ్తానంటే ఆ ఫణి ఏమంటాడో? ఏంటి సత్య, ఇంత సడన్గా మేం గుర్తొచ్చాం? ఎవ్వరికి తల వంచని రిక్షా సత్య, నా నీడ కూడా ఈ ఊళ్ళో పడకూడదని కోరుకున్న ఈ సత్య నాకు ఫోన్ చేసి రమ్మనడం నాకు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నాకు తెలుసు ఫణి, నువ్వెలా మాట్లాడతావో తెలుసు, ఎలా ప్రవర్తిస్తావో కూడా తెలుసు. కానీ నాకు నీతో అవసరం ఉంది. నా అవసరం కూడా నీకుందని తెలుసు. ఒక్క నిమిషం, నీ అవసరం ఏంటో చెప్పు. నాకు నీ అవసరం ఉందో లేదో నేను డిసైడ్ అవుతా. అది కాదు ఫణి, నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు. నేను ఆ ఇంటికి వచ్చి త్రిపురలా నటిస్తాను, కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి. అర్థమైంది. డబ్బు అవసరం అందరికీ ఉంటుంది సత్య, కానీ వీడియో రికార్డు చేసి పనిచ్చిన యజమాన్నే బెదిరించి మామతే పోగొట్టే తెలివితేటలున్న నిన్ను పనిలో పెట్టుకోవడం నాకిష్టం లేదు. ఓహోహోహో, ఇప్పుడు నేను పిలిచి పని అడిగాను కాబట్టి ఇలా నా మీద సెటర్లు వేస్తున్నావా? అయ్యో, మీకు పనిచ్చేంత పెద్దవాళ్ళం కాదు సత్య. చూడు, ఈ పనిని చాలా తక్కువ అంచనా వేశావు. వీడియో చూపించి మమ్మల్ని బెదిరిస్తావా?
నీలాంటి దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అసలు త్రిపురలా నేను అక్కడికి వస్తే నన్ను ఆపేదెవరు? నన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వవా? చూస్తా. ఓకే ఫణి సార్, నేను విన్న ఇంగ్లీష్ మాటల్లో ఒక మాట బాగా గుర్తుంది. ఆల్ ది బెస్ట్. అసలు దీనికి ఈ కాన్ఫిడెన్స్ ఏంటి? నీ అవసరం లేకుండానే సంతకాలు పెట్టించుకొని ఆస్తి మా పేరు మీద రాయించుకుంటాం సత్య. చూస్తూ ఉండు. సత్య ఇలా హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదు. ఓ పక్కేమో 200 కోట్ల ప్రాజెక్టు మనకు వచ్చేస్తుంది, ఆస్తి మొత్తం మనదవుతుందని ఎన్నో కలలుగా అన్నాను. నువ్వు మీ అమ్మ పాలు తాగుతున్నప్పటి నుంచి కలలు కంటూనే ఉన్నావు బుస్సు. నువ్వు మాత్రం పెద్ద తుస్సు, కానీ నెరవేరింది మాత్రం పెద్ద సున్నా. ఎందుకు మావయ్య టెన్షన్ పడతారు? మీ కొడుకుండగా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నా కొడుకు సాధిస్తాడే, కానీ వాడి జాతకంలోనే ఏదో శని అడ్డుపడుతోంది. ఇప్పుడు త్రిపురలో ఉన్న ఆ సత్య మన దగ్గర లేకపోతే మీ మావయ్య అన్నట్టు ఈ ఆస్తి మనకెలా దక్కుతుంది? దక్కుతుందమ్మా. ఎలా ఫణి? ఏం చేయబోతున్నావు? ఆ సత్యాన్ని ఇప్పుడే కలిసి వస్తున్నా. అవునారా? సత్య రావడానికి ఒప్పుకుందా? మళ్ళీ త్రిపురలా నటిస్తుందా? అవును నాన్న. మరింకేంట్రా, అందరి నోళ్ళు తీపి చెయ్యాలి. సత్య వచ్చిందంటే ఈ ఆస్తి మొత్తం మనదే. కానీ ఆ సత్యని రావద్దని చెప్పాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంటికొస్తున్న మహాలక్ష్మిని రావద్దని చెప్తావేంటి? ఆ సత్య చేతిలో మన జుట్టుంది. అది మనం వేసే ప్లాన్స్ అన్నిటిని వీడియో తీసి మనల్ని బెదిరించింది. అలాంటిది వస్తే రేపొద్దున మనకే ప్రమాదం. అయినా సత్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం పెట్టిన లెటర్లో ఏం రాశాం? ఏముంది? నా భర్త నా బిడ్డ దొరికేంత వరకు రాను అని చెప్పింది. అక్కడే ఉంది నాన్న మన ప్లాన్.